లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు. ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. ఇంకా ఇంకా ఇవాళ ఇంక సినిమా రిలీజ్ సార్ ఇవాళ లేదు సుజిత్ దేవన్న అది ఎప్పుడో ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లోనే షూట్ చేశారు. అప్పుడు ఆ ఎడిట్లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ లేస్తాయి, సవాళ్ళు లేస్తాయని చెప్పాను సుజిత్. అవునా అవునా నేను వెళ్ళి మళ్ళీ చీలలు కూడా కరెక్ట్గా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్. థియేటర్ నేను మిక్సింగ్ చేసేటప్పుడు అన్నానండి, బాబు ఏంటిది స్పీకర్లు బద్దలైపోతాయి, తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. అవునా స్పీకర్స్ ఏమైంది? కొన్ని స్క్రీన్లు చింపేస్తున్నారండి సార్, కొంచెం మీ దగ్గర నుంచి మీ టీం దగ్గర నుంచి అదే కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అలాంటి చేయకుండా ఉంటే ఇంకా మంచి రన్ వస్తుంది. బెంగళూరు ఇలా చేస్తున్నారు ఫ్యాన్స్ అంటే మాకు తెలిసి కొన్ని థియేటర్లో అయితే కింద క్లాసులో టికెట్లు ఇవ్వట్లేదు, ఇష్యూ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని క్రాకర్స్ కాల్చి స్క్రీన్లు చింపుతున్నారని కొన్ని చోట్ల అయితే కింద క్లాసులో అసలు ఇవ్వట్లేదు, టికెట్లు ఇష్యూ ఇవ్వట్లా. వేరే స్టేట్లో మన హీరోలు తక్కువ చేస్తాం, మన వాళ్ళని మాట్లాడతారు కదా సార్, మీరు ఇలాగా అలాగా అది నిజంగా కూడా డేంజర్. అలాంటి స్క్రీన్లు చింపడం అది కల్చర్ కాదు. కళ్యాణ్ గారు కూడా ఎక్కడే చెప్పరు. అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు, మీ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ అన్నా ఇస్తే ఫ్యాన్స్ కొంచెం కామ్ ఉంటుంది. లెటర్ ఇస్తే చాలా నువ్వు అలా కొట్టకుండా కొడితే నన్ను కొడతారు కదా, నేనేం చేయాలి? ఓకే ఓకే ఫ్యాన్స్కి స్క్రీన్లు చింపకండి. థ్యాంక్ యూ. అయితే ప్రీమియర్ షోస్కి 800 ఆల్రెడీ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచింది. దాన్ని 800 చేసిన దాన్ని ఆల్రెడీ 253 అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకున్నారు. సో ప్రీమియర్స్ అనేవి కనీసం ముంబై షోలో కానీ ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీని మీద మీరు ఏమంటారు? అసలు నాకు తెలియదండి దాని గురించి. అది అసలు డిస్ట్రిబ్యూటర్ నేను కాదు, దిల్ రాదండి. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్ సీక్వెన్స్, ఫస్ట్ టీజర్లో కూడా రావడం. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ సీక్వెన్స్ అయితే సో అది ఎనీవే షూట్ చేశారు అది. అండ్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ కాన్ఫిడెన్స్? బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బాంబేలో చేసాము. ఫస్ట్ డే స్టార్ట్ చేసిందే కన్మని సీన్స్లో చేసాము ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూల్ ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి రావడానికి జస్ట్ యూనో బృందామయం కొరియోగ్రాఫర్ వచ్చి వి థాట్ విల్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ మాంటేజ్ షూట్ చేశాను అనమాట. అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా, లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్. సరే రేపు రండి అన్న అని, రేపు రండి సార్ అని. సెకండ్ డే షాట్ ఈస్ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షాట్ ఉంది కదా, అదే సెకండ్ డే షూట్ చేస్తాం. అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాడ్జ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్, అది షూట్ చేస్తాం. థర్డ్ డేకి 1 డే షూట్ చేస్తాం అంతే అది మొత్తం. సో 3 డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్, సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మాంటేజెస్ షూట్ చేస్తాం అనమాట. సో ఓన్లీ 1 డే షూట్ చేస్తాం. ఒక వైబ్లో ఉండింది. ఆయన మార్నింగ్ వచ్చేసారు, టక్ ఈవినింగ్కి లేపేసాం. బట్ అంత ఫ్రీ ఫ్లో ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకంటే ఈ మధ్య చూస్తే చాలా నెమ్మదిగా ఉంటున్నారు, చాలా రిస్ట్రిక్టెడ్ యాక్టింగ్ లా ఉంది. అది మన సీక్రెట్ రెసిపీ అనమాట. అది జస్ట్ అనేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వేషన్. అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వండోడు, వీడికి ఏం కావాలో అలా ఫిక్స్ అయిపోయారు ఆయన. సరే తిట్టుకొని మనకు కావాల్సింది మనము చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత అరే సరిగ్గా వచ్చేలేదు అంటారు కదా. సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే బెటర్ యాక్చువల్లీ. అయితే ఈ మధ్యన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగానే వస్తున్నారు, అలాగే ఉంటారు. బట్ దీనికి మాత్రం అసలు సినిమా గెటప్ అదంతా పట్టం రావడం అదంతా కూడా అసలు షాక్ అనిపించింది. చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్పీచ్ అన్నట్టు ఉంది. సో ఏంటి ఆ క్యారెక్టర్ ఓపెన్ చేసుకునే విధానమా ఏంటి? ఇదంటే వైబ్ అండి. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేసుకున్నాను అంటే అది వైబ్ అంత అలా వేసుకున్నాము అని వెళ్ళలేదు నేనేమి. కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే, సార్ కట్టాన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాము. బట్ సార్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి.
సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి, మన కన్విక్షన్ ఆయనకి నచ్చితే ఆయన హీల్ డూ ఎనీథింగ్ చేస్తాడంటే ఆ డిస్కషన్ జరగాలి, ఆ కన్విక్షన్ కుదరాలి. ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినా కూడా ఇంకా అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు. అది మాడదామండి తర్వాత, అది టైం ఉంది యాక్చువల్గా దాని అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో యా అదే అండి. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో 1 వీక్ తర్వాత మాట్లాడు. యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని, అది ఇప్పుడేమి అదే ఇప్పుడు ఫస్ట్ అయితే ఓజీ గురించి మాట్లాడదామండి. ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమెంట్ కూడా అవ్వలేదు. సార్ యా చెప్తాను సార్. ఈవెంట్స్ పరంగా ప్రతి 5 నిమిషాలు ఇచ్చేలాగా చేసుకున్నాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్క్ నుంచి చూపిస్తాం దాని గురించి. అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా 93లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి. సో ఐ ఫీల్ జస్ట్ అ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. ఓకే సార్, ఓకే లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. అయితే కథ విషయంలో ఎలివేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఎలివేషన్స్ వీటితో సినిమా నడిపించేవారు. అంటే అట్స్ ఓకే అండి, ఇది ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే, దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి వీల్ ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాం ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్. Thank you guys, thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.